ఇవ్వడంతో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులు, భారతీయ జనతా పార్టీ గురించి కష్టపడే వ్యక్తులందరికీ కూడా అభినందనలు మరియు ధన్యవాదాలు వచ్చినందుకు. భారతీయ జనతా పార్టీ చరిత్ర గురించి మీకు అందరికీ తెలిసిందే. బ్రిటిష్ రాజ్యం నుంచి కూడా ఎప్పుడైతే జనసంఘ నుంచి వచ్చి తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి ఏ విధంగా అయితే సపోర్ట్ తీసుకుంటూ భారతదేశం యొక్క మన సంస్కృతి సంస్కారాన్ని కాపాడటానికి కుల మతాలకు అతీతంగా ఈ ఆర్ఎస్ఎస్ అనేది మొదలైంది. అదేవిధంగా జనసంఘ వచ్చింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేక కొమ్మల్లో జనసంఘాన్ని భారతీయ జనతా పార్టీ ఒక కొమ్మని అందరికీ తెలిసిన విషయమే. అయితే చివరిగా 1980లో వాజ్పేయి గారి నాయకత్వంలో మన పార్టీ ఆవిర్భవించి తర్వాత 84 అనుకుంటా మొదటి ఎలక్షన్లో 2 సీట్లు మాత్రమే భారతదేశం మొత్తం వచ్చి అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చి చివరికి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో అంటే సుమారుగా 30 సంవత్సరాల తర్వాత కొన్ని భారతదేశంలో అత్యంత మెజారిటీ అప్పుడు వచ్చిన మాట వాస్తవమే. అది కొన్ని కారణాల వల్ల రాజకీయాలకి వాడుకుంటూ ఆ పార్టీ ముస్లిమ్స్ని కానీ ఎస్సీస్ని కానీ ఎస్టీస్ని కానీ కేవలం ఒక ఓట్ బ్యాంకింగ్గా వాడుకుంటున్న సందర్భంగా వచ్చింది. కాకపోతే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్లియర్ కట్గా వచ్చిన మెజార్టీ 2014లో 274 సీట్లతో భారతీయ జనతా పార్టీ సింగిల్గా గెలవడం జరిగింది భారతదేశంలో. ఆ తర్వాత 303 సీట్లు వచ్చినాయి. తర్వాత ఎన్డీఏగా మళ్ళీ మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ఫామ్ అవడం జరిగింది. అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ సెటిల్ అవ్వకముందు చేసిన విధానం వేరు. సెటిల్ అయిపోయినాక ఇంత నిర్దిష్టంగా ప్రజలు ఎన్నుకొని ఒక భారతదేశంలో నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్లు గెలవటం కాదు ముఖ్యం, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసుకుంటూ వెళ్తే అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చి అనేక రాష్ట్రాల్లో ఒక 3-4 రాష్ట్రాల్లో తప్పితే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్దిష్టంగా సింగిల్గానే పరిపాలిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన మూలాన గత 10 సంవత్సరాల్లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పెరిగింది ఏమిటి ప్రపంచంలోనే గుర్తించదగ్గ విధంగా తయారైంది. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలతో పోల్చుకుంటే మనం 5వ నెంబరు 4వ నెంబర్కి దగ్గరగా ఉన్నాం. మనం డెఫినెట్గా 5 ట్రిలియన్ ఎకానమీ తీసుకురావాలని చెప్పి మన ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి గారి ధ్యేయం సంకల్పం అంటే మేనిఫెస్టేషన్ అంటాం. ఆయన చక్కగా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి భారతదేశంలో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఉన్నారు. అట్లాగే మన తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా పెరిగి భారతమాతను పూజించుకుంటూ ఈ భారతదేశాన్ని కాపాడటానికి మనందరం కూడా సంకల్పం తీసుకొని అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.